హాయ్ హలో కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరో రోజుకి మనందరం వచ్చేసామండి. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నానండి. ఈ వీడియోలో నేను మీకు మరొక చిన్న మనీ సేవింగ్ టిప్ అయితే చెప్దాం అనుకుంటున్నానండి. అది మనం దేవుడి పటాలకి పువ్వులు కొంటూ ఉంటాం కదా, అందులో ఈ చిన్న అమౌంట్ అయితే మనం మిగల్చవచ్చు. ఈ విధంగా పొదుపు చేసినట్లయితే అదేవిధంగా పువ్వుల్ని ఏ విధంగా స్టోర్ చేసుకోవచ్చో మీకు ఒక టిప్ను అయితే అందజేస్తున్నానండి. మరైతే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఇంకా మంచి మనీ సేవింగ్ టిప్స్ ఎన్నో మీ అందరికీ తెలియజేస్తానండి. దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనండి, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. ఇదిగోండి, నేనైతే ఈరోజు మార్నింగ్ తీసుకొచ్చానండి ఫ్లవర్స్. ఇవి మాకైతే ఇక్కడ పావు కేజీ 50 రూపాయలు తీసుకుంటున్నారండి చామంతి పూలు అయితేని. చిన్న రోజెస్ లాంటివి అయితే పావు కేజీ 60 రూపాయలు తీసుకుంటున్నారు. నేనైతే చామంతి పూలు తీసుకొచ్చానండి. ఇవి పావు కేజీలో సగం అండి, అంటే 25 రూపాయలు కదా. నేను అక్కడ బేరం అడిగి 5 రూపాయలు 20 రూపాయలు అయితే తీసుకొచ్చానండి. ఇంటికి తీసుకురాగానే ఇలా కవర్ ఓపెన్ చేసేసి పక్కకు పెట్టానండి. అంటే వాళ్ళు వాటర్ స్ప్రే చేస్తారు కదా, తడిగా ఉంటాయి. ఆ తడితోనే మనం ఫ్రిడ్జ్లో కానీ పెట్టేస్తే కొంచెం పాడవనట్టు ఉంటాయండి. అందుకని కవర్ ఓపెన్ చేస్తే కొంచెం గాలి కారుతాయి. తర్వాత ఇలాంటి బుట్టలు ఉంటాయి కదండి మన దగ్గర, అవి తీసుకుని దాంట్లో కూడా ఈ విధంగా ఫ్లవర్స్ ఆరబెడితే కొంచెం గాలి అనేది వెళ్ళి ఆ తడి అనేది తగ్గుతుందన్నమాట. అదే తడితో కవర్తో పెట్టేస్తే పువ్వులు అనేవి త్వరగా పాడవుతాయి. లేదంటే 1 వీక్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటాయి. మార్కెట్ పక్కనే ఉన్న వాళ్ళకైతే ఎప్పటికప్పుడు తెచ్చుకోవచ్చు. అదే దూరం అయితే మాత్రం ఈ విధంగా స్టోర్ చేసుకోండి. 1 వీక్ వరకు నిల్వ ఉంటాయండి. ఇంతకు ముందు అయితే నేనైతే ఫ్లవర్స్ అయితే కొనేదాన్ని కాదండి. మా ఇంట్లోనే చెట్లు ఉండేవి, అవే సరిపోయేవండి నాకు. ఇప్పుడు పైన వేరే స్టేర్ వేస్తున్నారండి మా హౌస్ ఓనర్స్ వాళ్ళు. అందుకని ఆ చెట్లు తీసేశారు. దానివల్ల నేను ఫ్లవర్స్ కొనాల్సి వస్తుంది. ఇంకోండి, ఇలాంటి ఫ్లవర్స్ ఏమొచ్చి పక్కకు పెట్టేస్తాను. అవి కూడా నేనేం పడేనండి బాలేని ఫ్లవర్స్. అవి మనం ముగ్గు పెట్టుకుంటాం కదా బయట కానీ, దేవుడు గుమ్మ ముందు కానీ ముగ్గు వేసుకుంటాం కదా. ముగ్గు వేసుకున్న తర్వాత పసుపు కుంకుమ వేసి ఆ ఫ్లవర్స్ పెడుతూ ఉంటాను. లేదంటే మనం గడపకు చివరొకటి పెడతాం కదా, అలా కూడా అలాంటి ఫ్లవర్సే యూజ్ చేస్తాను. దేన్ని కూడా వేస్ట్ చేయకూడదండి మనం. లాస్ట్కి చివరికి చిన్న పెటల్స్ మిగిలిపోతాయి కదండి, అవి కూడా నేను ముగ్గులో వేయటానికి ప్రయత్నిస్తూ ఉంటాను. మ్యాక్సిమం ఎక్కువ ముగ్గులోనే వేసేస్తానండి. చూడటానికి నీట్గా ఉంటుంది, పువ్వులతో అలంకరించినట్టు ఉంటుంది కదా, అందుకని చెప్పేసి పడేనండి ఏమీని. ఈ విధంగా ఫ్లవర్స్ అయితే తీసి ఒక 5 నిమిషాలు అలా పెడితే కనుక వాటిలో ఉన్నటువంటి వాటర్ అంతా గాలికి ఆరిపోతుందండి. తర్వాత మనం వీటిని స్టోర్ చేసుకోవచ్చు. నాకైతే వారానికి 60 రూపాయలు అవుతుందండి పువ్వులకి. అంటే నేను వారానికి 2 సార్లు బయటకు వెళ్ళి తెచ్చుకుంటానండి. కాయగూరలతో పాటే ఫ్లవర్స్ కూడా తెచ్చుకుంటాను. కాకపోతే నేను కొంచెం పొదుపు చేద్దామని డిసైడ్ అయిన తర్వాత, అంటే నేను మీ అందరికీ చూపిందామని చెప్పేసి ఈ జనవరి నెలలోనే మొదలుపెట్టానండి ఫ్లవర్స్లో సేవింగ్ చేయడము. నేను చేసిన తర్వాత మీ అందరికీ చెప్తున్నానండి. నాకైతే వారానికి 60 రూపాయలు అయ్యేవి. నేను ఇప్పుడైతే సేవింగ్ మొదలుపెట్టిన తర్వాత 40 రూపాయలే అవుతున్నాయండి. వారానికి 20 రూపాయలు మిగులుతున్నాయి. మనకి నెలకు వచ్చి 4 వారాలు కాబట్టి 4 వారాలకి 4 20 80 కదా, 80 రూపాయలు మిగలాలి. కానీ నాకు కొంచెం తక్కువగానే మిగిలాయండి. ఎందుకంటే మనకి మధ్యలో పండగ వచ్చింది కదా, పండగలో మరి కొన్ని ఫ్లవర్స్ ఎక్కువే పడతాయి కదండి. ఎందుకంటే మరి డెకరేషన్స్ అవి చేసుకుంటాం కాబట్టి అప్పుడు కొంచెం ఎక్కువే పట్టాయండి. ఇంక ఇలాంటి కంటైనర్ ఉంటుంది కదా, మనం ఖర్జూరం పండు అవి తెచ్చుకుంటాం కదా, ఆ కంటైనర్ ఇది. దాన్ని శుభ్రంగా కడిగేసిన తర్వాత బాగా ఆరిపోవాలండి. అది కూడాను తడి ఉండకూడదు. తడి లేకుండా ఆరబెట్టేసుకుని దీనిపైన ఒక టిష్యూ వేస్తున్నానండి. టిష్యూ వేసేసి తర్వాత ఈ ఆరిపోయినటువంటి పువ్వులు ఇందులో వేసేసుకుని మళ్ళీ వేరే టిష్యూతో పైన కవర్ చేసుకుంటే, ఈ బాక్స్ని ఇలాగే పట్టుకుని వెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ అయినా కూడా ఫ్లవర్స్ అయితే పాడవ్వండి. చాలా నీట్గా కూడా ఉంటాయి. ఈ విధంగా మనం అయితే ఫ్లవర్స్ అయితే స్టోర్ చేసుకోవచ్చండి. అయినా మన ఆడవాళ్ళు తలుచుకోవాలి కానీ ఎక్కడైనా సేవ్ చేయొచ్చండి.
ఎలాగైనా సేవ్ చేయొచ్చు. ఈ జనవరి నెలంతా నేను ఎక్కడెక్కడ ఎంతెంత సేవ్ చేశానో, ఈ నెల మొత్తం ఎంత సేవ్ చేసి పక్కన పెట్టానో అది మీకు ఫిబ్రవరి 1 కానీ ఫిబ్రవరి 2 కానీ వీడియో చేసి చూపిస్తానండి. అంటే నేను యూట్యూబ్ మొదలుపెట్టిందే జనవరి 1 నుంచి కాబట్టి ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఎంతవరకు సేవ్ అయిందనేది నేను చేసిన తర్వాతే మీకు చెప్తున్నాను కాబట్టి మీకు చూపిస్తానండి. అసలు సేవింగ్ వీడియో మొదలుపెట్టిందే రేపటి తరానికి మనం పొదుపు చేసుకోవడం వల్ల వచ్చే లాభాలు తెలుస్తాయనేనండి యూట్యూబ్ అనేది నేను మొదలుపెట్టాను. ఎందుకంటే ఈ రోజుల్లో ఖర్చులు బాగా పెరిగిపోయాయండి అని అనుకుంటున్నాం, కానీ ఖర్చులు ఎప్పటికప్పుడు పెరుగుతూనే ఉన్నాయండి. శాలరీ కూడా ఇంచుమించు రూపాయి 2 రూపాయలు పెరుగుతూనే ఉంది అందరికీ. కానీ మనం ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నామండి మెయిన్. కాబట్టి ఖర్చుల్ని తగ్గించుకుని మనం పొదుపుని ఎక్కువ చేసుకుంటే ఈ రోజు నాడు మనం ఆ డబ్బును పొదుపు చేసుకోగలిగితే మనకి ఏదైనా ఆపద వచ్చినప్పుడు ఆ డబ్బే మనల్ని బాగా రక్షిస్తుందండి. డబ్బుదే ఉందిలే కుక్కందంతే వస్తాయి, ఇవాళ పోతే రేపు మళ్ళీ సంపాదించుకోవచ్చు అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారండి. డబ్బు ఇవాళ ఉంటుందేమో, రేపు పోవచ్చు. మళ్ళీ సంపాదించాలంటే అది చాలా కష్టపడాలండి. ఒక్కసారి కనుక డబ్బు పోయిందంటే దాన్ని సంపాదించడానికి చాలా కష్టపడాలి. ఎంత కష్టపడినా కూడా ఒక్కొక్కసారి అవ్వడం చాలా ఇదనే చెప్పాలండి. కాబట్టి మనం ముందుగానే డబ్బులు వచ్చినప్పుడే ఒక 10 రూపాయలు సంపాదిస్తున్నప్పుడే ఒక 2 రూపాయలు అయితే సేవ్ చేసుకోగలిగితే సరిపోతుందండి. మరీ పిసినోళ్ళలాగా మొత్తం తను తినకుండా తన కుటుంబానికి పెట్టకుండా దాచేయమని చెప్పట్లేదండి. 10 రూపాయలు వస్తే 8 రూపాయలు ఖర్చు పెట్టుకోండి. ఎందుకంటే సంపాదించుకునేది ఖర్చు పెట్టుకోవడం కోసమే. కాకపోతే మనం రేపటి గురించి ఆలోచించుకుని ఒక 2 రూపాయలైనా 10 రూపాయల్లో సేవ్ చేయగలిగితే మన కూడు కుక్కలు తినవంటారు చూడండి. ఆ సామెత పరంగా మనల్ని ఎప్పుడైనా ఏదైనా ఒక సమస్య ఇబ్బంది పెట్టింది అనుకోండి చిన్న చిన్న అవసరాలకి, అప్పుడు మనం చిన్న చిన్న వాటి కోసం వేరే వాళ్ళ దగ్గర చేయి చాచిన అవసరం లేకుండా మనల్ని ఆ డబ్బు కాపాడుతుందండి. కాబట్టి ఇప్పటి వరకు ఎలాగ పొదుపు చేయలేదు, ఇక నుంచైనా పొదుపు చేయటం మొదలు పెట్టండి. ఇప్పటి వరకు 1 రూపాయి కూడా లేదు అనుకునే వారికి ఈ విధంగా నేను చాలా వీడియోస్ చేశాను. ప్రతి చిన్న చిన్న వాటిలో నుంచి కూడా మనం పొదుపు ఏ విధంగా తీయవచ్చో నేను చాలా వీడియోస్ చేశాను. అవి ఒకసారి చూడండి. ఈ విధంగా చిన్న చిన్న వాటి నుండే చిన్న చిన్న పొదుపులు తీస్తూ ఉంటే ఒకరోజు ఒక పెద్ద పొదుపు అయితే మనకు కనిపిస్తుందండి. అది మనకి చాలా హ్యాపీనెస్ ఇస్తుందండి ఆ పొదుపు అయితేనే. సరేనండి, ఇప్పుడైతే నేను ఈ పువ్వుల్లో చెప్పాను కదా 80 రూపాయలు అయితే సేవ్ చేయాలి, కానీ సంక్రాంతి వచ్చింది కాబట్టి నేనైతే 63 రూపాయలు సేవ్ చేయగలిగానండి. అదేంటి దేవుడికి పెట్టే పటాలకు పెట్టే పువ్వులకు కూడా పొదుపు ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ నేనైతే సేవ్ అయితే చేస్తున్నానండి. కానీ నా పటాలకు ఏ రోజు కూడా పువ్వులు అయితే తక్కువ రాలేదు, కరెక్ట్గా అలా సరిపోయినాయి నాకు. పెద్ద పెద్ద పూజలు అంటే వ్రతాలు, నోములు, వరలక్ష్మి వ్రతం, వినాయక చవితి లాంటి పెద్ద పెద్ద వాటికి ఎలాగా మనం ఇల్లు అంతా అలంకరించుకుంటాం కదా, అప్పుడు ఎలానో మనం సేవ్ చేయలేమండి. ఎందుకంటే అప్పుడు పువ్వులు కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. డైలీ మనం రోజు చేసుకునే పూజకైతే మాత్రం కరెక్ట్గా నాకైతే నేను చేసిన సేవింగ్కి నా దేవుడి పటాలకు సరిపడగా పువ్వులు కరెక్ట్గా సరిపోయినాయండి. దేవుడు ఓ పువ్వులు పోసేయండి నా మీద, ఓ వేసేయండి ఎక్కువ అని చెప్పేసి ఏం చెప్పలేదు కదండి. అది కూడా మన స్తోమతను బట్టి మనం పూజించుకోవాలండి. అదే మనకి ఇంట్లో ఎక్కువ మొక్కలుండి బోల్డ్ ఫ్లవర్స్ ఉన్నాయనుకోండి, మనమే ఖచ్చితంగా కోసి దేవుడికి సమర్పించుకుంటాం కదా. ఇది ఎవరిని నొప్పించడానికి కాదండి, ఏమీ అనుకోకండి. ఇదిగోండి, ఇందాక నేను చెప్పాను కదా మిగిలిపోయిన ఫ్లవర్స్ అయితే ఏం చేస్తాననేది. ఇంక ఇలా దేవుడి గుమ్మం ముందు ఈ విధంగా ముగ్గు వేసుకుని అందులో పసుపు కుంకుమ వేసుకుని ఆ ఫ్లవర్స్ నేను డెకరేషన్ కింద వాడుకుంటానండి. ఏది అంత గమ్మున పడేయను. మనం సంపాదించిన అవసరం లేదండి, ఏది కూడా వేస్ట్గా పాడవకుండా కాపాడుకుంటే అదే సంపాదించినట్టండి. సరేనండి, నేను మళ్ళీ సిగ్గు లేకుండా అడుగుతున్నాను, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం మరిన్ని పొదుపు వీడియోలు చేసి రేపటి తరానికి ఏ విధంగా సంపాదన అనేది దాచుకోవాలనేది మనం తెలియజేద్దామండి. దయచేసి నా ఛానల్ని
సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. అలాగే ఒక లైక్ ఇవ్వండి. అలాగే మీకు ఈ వీడియోలో ఎక్కడ పొదుపు సూత్రాలు నచ్చాయో ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు. అలాగే ఇంకా మీరు ఎలాంటి వీడియోలు కోరుకుంటున్నారో అది కూడా ఒక చిన్న కామెంట్ రూపంలో తెలియజేయండి. నాకు వీలుంటే చేయడానికి ప్రయత్నిస్తాను. సరేనండి, మరి ఇవాళకి ఇంతేనండి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నానండి, దయచేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే బెల్ అనే ఐకాన్ ఉంటుందండి, దాన్ని క్లిక్ చేయడం వల్ల నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ అయితే వస్తాయి. ఉంటానండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ దిస్ వాచింగ్.